అందరికీ నమస్కారం అండి. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి సంక్రాంతి కానుకగా మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయబోతుంది. మనకి ఈ యొక్క రూ. 6,000 కాదండి, 6,000ని కాస్త 10,000 వరకు పెంచి ఈ యొక్క పీఎం కిసాన్ నిధులనేవైతే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇందులో మనకి అర్హులు గల వారికి మాత్రమే ఈ యొక్క పథకం సంబంధించిన నిధులనేవి అయితే వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. అంతేకాదండి, ఇక్కడ మనకి ఈ కేవైసీ ఎవరైతే నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అందుతాయని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, మనకి ఇప్పటికే 18 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేశారు కదా. అయితే ఇప్పుడు 19వ విడత కింద నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. అయితే ఇక్కడ అనర్హులు ఎవరు ఉంటారు, సో వారిని తొలగించడం అయితే జరిగింది కదా. సో ఎవరు తొలగించారు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా ప్రధానమంత్రి పీఎం కిసాన్ యోజన స్కీమ్ కింద నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఇప్పటికే 18 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసింది కదా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు 19వ విడత కింద నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తుంది అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి 19వ విడత కింద మనకి ఈ యొక్క జనవరిలో అయితే విడుదల చేయనుందనమాట. జనవరి నెలాఖరులో అయితే విడుదల కానున్నాయి. మొత్తంగా ప్రతి ఏటా కూడా 3 విడతల కింద 6,000 అనేవి అయితే విడుదల చేయవలసి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అయితే. ఇప్పటికే ఈ యొక్క సంవత్సరం మనకి 2 విడతలు అయితే విడుదల చేశారు. అయితే 2,000 ఒకసారి విడుదల చేశారు. అయితే మిగతా 2,000 కూడా మనకి ఈ యొక్క జనవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. అంతేకాదండి, మనకి తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పటికే 18 విడతల కింద ప్రతి ఏటా కూడా 6,000 అయితే జమ చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా. సో దాన్ని కాస్త ఇప్పుడు 10,000 వరకు కూడా పెంచే ఆలోచనలు ఉన్నట్లు కేంద్రం అయితే అధికార ప్రకటన చేయవలసి ఉంటుందండి. సో దీనికి సంబంధించి కూడా 10,000 అనేవి అయితే పెంచే అవకాశం ఉందండి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై కూడా ఆలోచిస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే ఆ యొక్క 6,000 అనేవి అందజేస్తున్నాం. సో ఈ యొక్క పథకం ద్వారా ప్రతి రైతుకి మేలు చేకూరుతుందని చెప్పి దాన్ని కాస్త 10,000 వరకు కూడా పెంచే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుందండి. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో భాగంగానే మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా విడుదల కాబోతున్నాయి. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకి అయితే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మనకైతే విడుదల కానున్నాయన్నమాట. అయితే మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఏటా 20,000 అందజేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అందులో మీకు తెలియాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 14,000 కేంద్ర ప్రభుత్వం తరఫున 6,000 చొప్పున అయితే ఇవ్వబోతుంది. అయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీకు ఇందాక చెప్పినట్లుగానే 18 విడతల కింద అయితే విడుదల చేసిందనమాట. సో 19 విడత కింద జనవరిలో అయితే విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చూసుకున్నట్లయితే 14,000 కూడా విడుదల కాబోతున్నాయి. అది కూడా విడతల వారీగా 7,000 ఒకసారి మనకి సంక్రాంతి కానుకగా ఇవ్వబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఈ యొక్క గొప్ప శుభవార్తని చెప్పాలి ప్రతి రైతుకి కూడా, అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున సంబంధించి. సో మొత్తంగా రైతు సోదరులకి ఈ యొక్క సంక్రాంతి కంటే జనవరికి కానుకల పండుగనే చెప్పాలి. సో ఈ యొక్క గొప్ప శుభవార్తని చెప్పాలన్నమాట. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఈ కేవైసీ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోవాల్సి అనుకుంటున్నారో వారైతే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది. చేయించుకుంటే నో ప్రాబ్లం. చేయించుకోకపోతే మాత్రం మీరు అర్హులైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం తరపున సంబంధించి కానీ నిధులు అనేవి అయితే మీ ఖాతాలో అయితే జమ కావన్నమాట. సో ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్గా చేయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనకి ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ పథకం అయితే వర్తించదండి. అలాగే పీఎం కిసాన్ పథకం సంబంధించి మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే
ఈ యొక్క నెలాఖరులకి ఈ యొక్క పథకం సంబంధించిన నిధులు అనేవి అయితే వీళ్ళు కానున్నాయండి. సో, రైతు సోదరులందరికీ కూడా ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. ప్రతి ఒక్క రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు ప్రతిదీ కూడాని. సో, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే దీనికి సంబంధించిన నిధులు కూడా మనకు త్వరలో అయితే వెళ్ళి కానున్నాయి. అయితే 10,000 రూపాయలు కూడా పెంచే ఆలోచన ఉన్నట్లు చెప్పాను కదా! సో, దానికి సంబంధించి కూడా అధికార ప్రకటన చేసే అవకాశం ఉందండి. సో, ఖచ్చితంగా ఎన్‌పిసిఐ లింకప్ కూడా కంప్లీట్‌గా చేయించుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను. అయితే దాదాపుగా 4,500 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందండి. అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి. అందులో భాగంగానే పీఎం కిసాన్ పథకం నిధులు కూడా వీళ్ళు కాబోతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి, కేంద్ర ప్రభుత్వం తరపున సంబంధించి ప్రతి రైతుకి మేలు చేకూరుతుందని చెప్పాలి. అయితే ఇందులో మనకి ఖచ్చితంగా మీకు ఇందాక చెప్పినట్లుగానే ఈకేవైసీ అలాగే ఎన్‌పిసిఐ లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ లింకప్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. ఇవన్నీ చాలామంది అయితే నెగ్లెక్ట్ చేస్తున్నారు. చేయించుకున్నామని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే ఏ కారణాల వల్ల నిధులు విడుదల చేసినా కానీ మీకు జమ కావు. ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేయండి. ఆధార్ కార్డు లింకప్ సంబంధించి ప్రతిదీ, బ్యాంక్ అకౌంట్ లింకప్ ప్రతిదీ కూడాని వాళ్ళు మీకైతే చెప్తారండి. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైతే మాత్రం మిస్ కావద్దు. చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ అందరికీ కూడా మేలు చేకూరుతుంది. అయితే దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేసినా, ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.